హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోటాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఈరోజు అయితే రోట్లో చేసిన మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడే స్టార్టింగ్ కదా మామిడికాయలు అనేవి రావడము. చక్కగా ఒక్క కాయ ఉన్నా కానీ ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మామిడికాయలను అయితే పీల్ తీసేసుకోవాలి. వాటిపైన ఉన్న తొక్కను అనేది తీసేసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మనం కారం కావాలంటే కారమైనా లేకపోతే ఇలా ఎండుమిర్చి అయినా ఇలాగ రోట్లో అయితే రుబ్బుకోవాలి మెత్తగా నలిగేంత వరకు. దీంట్లో మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలా కాదు ఎండుమిర్చి నూరలేమో కష్టం అనుకుంటే దీంట్లో ఇలాగా ఎండుమిర్చి కాకోకుండా కారం అనేది కలుపుకోవచ్చు. ఇలాగా మామిడికాయ ముక్కలు మెత్తగా రుబ్బేసిన తర్వాత మెత్తగా రుబ్బేగా చూడండి. బాగా మెత్తగా అంటే మెత్తగా నలగవసరం లేదు. రోట్లో కచ్చపచ్చగా నలుగుతాయి. ఆ విధంగా రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లో ఏమి వేయవసరం లేదు. కావాలంటే కారం లేకపోతే ఎండుమిర్చి మామిడికాయ ముక్కలు ఇంకా మనకి టేస్ట్కి తగ్గట్లు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంక ఇవన్నీ మెత్తగా నలిగిన తర్వాత చూడండి చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నాయి కదా, మరీ మెత్తగా నలిగినా బాగోదు. ఒక మాదిరిగా చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మనం రుబ్బుకుంటే సరిపోద్ది. వీటిని మనం ఇప్పుడు తీసేసిన తర్వాత వీటిని మనం టేస్టీగా మనకు కావాల్సినట్లు తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీ అంటే చాలా బాగుంటుంది. శుభ్రంగా అయితే క్లీన్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, అంతా అయితే ఒక బౌల్లోకి అయితే తీస్తున్నాము. దీంట్లో ఏమీ లేదు, కొంచెం మెంతులు వేసాము. తాలింపు చేసుకోవడానికి మనం ముందుగా అయితే ఆవాలు, పచ్చెనపప్పు, ఇంకా మనకు కావాలనుకుంటే మినపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగో వేగుతున్నాయి కదా, దీంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. తాలింపు చేసుకోవడానికి మనకు కావాల్సినట్లయితే చాలా టేస్టీగా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని దీంట్లో మనము కొంచెం కచ్చపచ్చగా లేకపోతే ఒకవేళ మీరు కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకున్నా పర్లేదు. అలాగా నేనైతే కచ్చపచ్చగా అయితే నూరాను. వాటిని కూడా చూస్తున్నారు కదా, ఎండుమిర్చి ఇంకా కచ్చపచ్చగా నలిగిన ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కొంచెం గోల్డెన్ కలర్లో పచ్చి స్మెల్ పోయేంత వరకు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, మనం ఎంత బాగా పెట్టుకుంటే తాలింపు అనేది ఎంత బాగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అయితే యాడ్ చేస్తున్నాను ఇంట్లో. ఇంకా దీంట్లో అయితే కరివేపాకు చూస్తున్నారు కదా వీడియోలో, కరివేపాకు వల్ల అయితే చాలా మంచిది. కంటికి జుట్టుకి చాలా మంచిది. హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువగా రాలదు మనం కరివేపాకు అనేది యూజ్ చేయడం వల్ల ఎక్కువ వంటలలో. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నది ఉంది కదా మామిడికాయ ముక్కలు, వాటన్నిటిని కూడా ఇప్పుడు ఈ వేడి తాలింపులు అయితే వేసుకుంటే కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఆ నూనెలో అయితే దీన్ని మొత్తం అది మనం తాలింపు పెట్టుకున్నదంతా కలిసేంత వరకు అయితే తిప్పుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరికైనా చేయడం రాకపోయినా కానీ ఇలా అయితే ట్రై చేయండి. ఒక మామిడికాయ ఉన్నా కానీ ఈజీగా అయితే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా. మనం ఆవకాయ తింటాం కదా, ఆవకాయ ఒక టేస్ట్ అయితే ఇదొక రకమైన టేస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో కోడిగుడ్డు ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండు కలుపుకొని తింటే వేడివేడి అన్నంలో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా నా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.